ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో కీలక నిందితులుగా కీలక సూత్రధారులు పాత్రధారులుగా ఉన్నటువంటి 5గురు ఇప్పుడు భారతదేశాన్ని వదిలి విదేశాలకు పారిపోయారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ 5గురు ఎవరు, వారికి ఈ లిక్కర్ కుంభకోణానికి ఏంటి సంబంధం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ లిక్కర్ కుంభకోణంలో ఎంత మేర మొత్తంగా అవకతవకలు జరిగాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో కీలక నిందితులుగా ఉన్నవారు, కీలక సూత్రధారులు పాత్రధారులుగా ఉన్న వారిలో 5గురు భారతదేశాన్ని వదిలి వారు ఇతర దేశాలకి పారిపోయినట్లుగా రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇంతకే 5గురు ఎవరు, వారికి ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? ఒక ప్రముఖంగా ఒక 5-6 పేర్లు ఇవాళ బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ సూత్రధారులు రాజకేశ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళంతా అసలు పథక రచన చేసింది వీళ్ళు. వీళ్ళకి కావాలి, ఏం కావాలి, రాజకేశ్ రెడ్డి ఈ డబ్బులను ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళాలి అన్నా, ఏం చేయాలి అన్నా ఒక్కడితో అవ్వదు కదా. అందుకని ఏం చేశాడంటే రాజకేశ్ రెడ్డి తన తోడల్లుడితోటి మొదలెట్టాడు, గేమ్ స్టార్ట్ చేశాడు. వీళ్ళకి తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్ కొడుకు ఖరగ్పూర్ ఐఐటిలో చదివాడు. ఓకే, కిరణ్ కుమార్ రెడ్డి అతని పేరు. అతను ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయటంలో దిట్ట. ఇలా రకరకాల వాళ్ళని పట్టుకుని వీళ్ళతోటి, అంటే వీళ్ళ పేర్లు అసలు ఎక్కడ బాహ్య ప్రపంచానికి తెలియవు. వీళ్ళు చాణక్య అని ఒక అతను, టీ గ్రిల్ అని హోటల్ పెట్టిన అతను, ఇట్లా ఎన్నుకున్నారు కొంతమందిని. ఎన్నుకుని వీళ్ళ ద్వారా కథ నడిపించారనమాట. ఏంటి ముఖ్యంగా డబ్బులు ఒక చోట ఉంటాయి, ఒక చోట నుంచి ఒక చోటకి చేరవేయటం. ఈ చేరవేసిన డబ్బుల్ని ఈ డొల్ల కంపెనీల ద్వారా ఒక్కొక్కళ్ళు 5 డొల్ల కంపెనీలు పెట్టారు. ఆ కంపెనీల్లో డబ్బులు వేసిన తర్వాత అవి విదేశాలకు వెళ్ళడం, మళ్ళీ విదేశాల నుంచి ఇక్కడికి రావటం. ఇదంతా చెయ్యాలి అంటే ఒక్కవేళ ఇది చేసేది ఎదవ పని, తప్పుడు పని అని తెలుసు, చిక్కితే ఏంటి పరిస్థితి అంటే, మీకెందుకు మేము ఉన్నాం కదా చూసుకుంటాం అని ఇప్పుడు దుబాయ్ ఒకళ్ళని, థాయిలాండ్ ఒకళ్ళని, ఇక్కడికొకళ్ళని అక్కడికొకళ్ళని పంపించారు. ఓకే, అంటే వీళ్ళు ఏం చూస్తారు అంటే, కాస్త గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగస్తులు, సిబిఐ ఇట్లాంటి వాటిలో సినిమాల్లో చెప్తుంటారు కదా మనకి, మెరికల్ లాంటి కుర్రాళ్ళు చూస్తేనే భయం వేసేటట్లుంటారు, సాహసానికి మారుపేరుగా ఉంటారు, అది ఇది అని చెప్పి ఆజానుబాహులు ఇట్లా చెప్తారు కదా. అలా వీళ్ళు కూడా మెరికల్ లాంటి కుర్రోళ్ళని ఎంపిక చేసుకున్నారన్నమాట. చేసుకొని ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పచెప్పారు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి అనేవాడికి నువ్వు కంపెనీలు స్టార్ట్ చేయరా, డొల్ల కంపెనీలు, ఇవన్నీ ఒకప్పుడు విజయసాయి రెడ్డి చేసేవాడు ఈ పనులు. ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఇవే కదా, చేసిన పనులు, చేయించిన పనులు, అవే పనులు ఇప్పుడు కొత్త పాత్రధారులు వచ్చారనమాట. ఓకే, ఈ డొల్ల కంపెనీలు ఇలా. అప్పుడు కూడా ఒక గ్యాంగ్ జైలుకి వెళ్ళారు, గుర్తుండే ఉంటుంది మీకు. జగన్తో పాటు పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ వెళ్ళారు కదా. ఆ వెళ్ళినప్పుడు చిన్న వాళ్ళు, పుట్టుపట్టోళ్ళు కూడా వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఇదే. ఓకే, సునీల్ రెడ్డి అని ఒకడు ఉండేవాడు. అయ్యో, అతన్ని అరెస్ట్ చేసినప్పుడైతే షర్మిలక్క తెగ ఏడ్చింది. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, భార్య, చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, మేము ఓదార్చడానికి వెళ్ళొచ్చాము అని. ఆ సునీల్ రెడ్డిని పెట్టింది అచ్చంగా గోల్ఫ్ కోర్సులో బ్లాక్ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఆ బ్లాక్ డబ్బులన్నీ, ఆ గోతాం సంచులన్నీ వేసుకొచ్చి జగన్ ఇంట్లో అప్పచెప్పే దానికోసమే ఆ సునీల్ రెడ్డి ఉన్నాడు. సరే, సునీల్ రెడ్డిని కూడా పట్టుకున్నారు.
ఇప్పుడు ఎవరెవరు డబ్బులు ఇచ్చారు అన్నప్పుడు అందులో విల్లాలు కొనుక్కున్న వాళ్ళు చెప్తారు కదా, మేము సునీల్ రెడ్డికి అప్పచెప్పాము, సునీల్ రెడ్డికి అప్పచెప్పామంటే ఆ సునీల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది, ఇప్పుడు వీళ్ళు ఈ దేశంలో లేకుండా ఉన్నారనుకో ఇది సజావుగా జరగదు దర్యాప్తు, అంటే ఆగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది హైదరాబాద్లో. ఓ 2-3 వెళ్ళి అమెరికాలో కూర్చున్నారు, వాళ్ళకి లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు. వాళ్ళు రావట్లే అక్కడి నుంచి. ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు రాకపోతే? ఇప్పుడు కూడా అట్లా వీళ్ళు వెళ్ళి కూర్చున్నారు వేరే దేశంలో, సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు అక్కడ. అవసరమైతే ఫ్యామిలీని కూడా తీసుకెళ్తారు. ముందే ప్లాన్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళంతా పిల్లబచ్చాలి కదా, ఎవడన్నా దొరికాడు అనుకో, పెద్దవాళ్ళంతా ముదురులు కాదు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు నోర్లు ఎత్తట్లేదంట. ధనుంజయ రెడ్డి వీళ్ళ దగ్గర నుంచి సమాధానాలు చెప్పించలేకపోతున్నారు. అదే వీళ్ళైతే చెప్పేస్తారు కదా, అందుకని చెప్పి వీళ్ళని దేశం దాటిచ్చేశారు. అసలు వీళ్ళు ఉన్నారు అని తెలిసే లోపే వీళ్ళని దేశం దాటిచ్చేశారు. ఇది వీళ్ళకి బాగా అలవాటైపోయిన ఆట. డబ్బులు సంపాదించడం ఎట్లా, సంపాదించిన డబ్బుల్ని జాగ్రత్త చేయటం ఎట్లా, అంటే దోచుకోవటం ఎట్లా, దాచుకోవటం ఎట్లా అనే దాంట్లో ఏదైనా ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డికి పిహెచ్డి ఇవ్వచ్చు. మొన్నటికి ఎవడికో ఇచ్చారు కదా, ఎవడిదో వాడి సీన్కి. అట్లా జగన్మోహన్ రెడ్డికి నిజంగా చెప్తున్నా. ఎందుకంటే అసలు ఇట్లాంటి ఐడియాలు ఎట్లా వస్తాయి అసలు వీళ్ళకి? దేశాల ముంచే దేశముదుర్లకు కాకపోతే బాధ వేస్తుంది. అంటే ఒక రకమైన నిర్వేదం అనమాట. ఇన్ని వ్యవస్థలు మనం బాగు చేయలేము అసలు. ఇప్పుడు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసి, తన అధికారంలో ఉన్నప్పుడు చేసి, అదే రివాజులాగా చేస్తూ ఉంటే అసలు ఇవాళ చూడండి ఇంత జరిగింది అని చెప్తున్నాము. 3400 కోట్లు స్కామ్ జరిగిందని చెప్తున్నాము. కొంతమంది కంపెనీలు వాళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని గన్నులతో బెదిరించి మరీ మా కేసుకి 50 రూపాయల దగ్గర నుంచి 200 రూపాయల వరకు తీసుకున్నారు ఒక్కొక్కళ్ళ దగ్గర. అంటే డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర, ఆల్రెడీ ఉన్న డిస్టిలరీస్ దగ్గర అని. అలాగే ఆయన సొంత ఎంపీ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక బాటిల్ అమ్ముకోలేకపోయాడు. ఏంటి కారణం అంటే, నువ్వు ఇక్కడ అమ్మాలా, డబ్బులు కట్టు. అరే నా ఒక్కరిది కాదన్నా అంటే నాకు అనవసరం అవన్నీ. అంటే వీళ్ళందరిది ఎట్లా నల్లులు నలిపినట్టు నలిపాడంటే జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీల వాళ్ళని కూడా టికెట్ ఇవ్వడానికి డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. తాడేపల్లికి టికెట్ కోసం టికెట్ కొనుక్కోవాలి తాడేపల్లి ప్యాలెస్లో. కొనుక్కున్న తర్వాత జనాలకు డబ్బులు ఇవ్వాలి గెలవాలి అంటే. ఇదంతా అయిపోయిన తర్వాత అసలు ఇవన్నీ ఇన్ని డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? వ్యాపారస్తుల దగ్గరే ఉంటాయి. మరి వ్యాపారస్తులు వ్యాపారాల్లో డబ్బులు తీసి పెట్టారు కదా, ఇప్పుడు వీటిల్లో పెడితే అటు వ్యాపారాలు దివాళా తీసి ఇటు వీడి దగ్గర పెట్టిన డబ్బులకి ఏమీ రాకపోయేసరికి ఏమైనా అర్థం కాని పరిస్థితి. ఒక్క మాగుంట శ్రీనివాసరెడ్డికే ఏమంటారు వాటిని, లంచాలు లేకోకుండా పనులు కాలేదు అని అంటే ఇంకెవరికి అవుతాయి చెప్పండి? ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకి కంఠశోష మిగులుతుంది తప్పితే ఏమీ లేదు ఇక్కడ. అందుకని ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని ఒక రకంగా ఆ రోజు క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించాడు అనేది అది చెయ్యని పని కనుక అయితే కనుక అతను 16 నెలలు జైల్లో ఉంచలేరు. మరి అలాంటి వ్యక్తి బెయిల్ పైన బయటకు వచ్చి జనాల్లో తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ విధమైన స్కాములు చేసే అవకాశం మన వ్యవస్థ కల్పించింది అంటే నిజంగా సిగ్గుతో తల వంచుకోవాలి. దీని వెనక ఎవరున్నారు, ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి అని అంటే
కేంద్ర ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు. ఏదో అంటారు, సామెత ఉంది, చెప్పుకుంటే సిగ్గుపోయింది, చెప్పుకోకపోతే ఇంకేదో పోయింది అన్నట్లు. ఇవాళ మన పరిస్థితి ఏమైపోయిందంటే కూటమి ప్రభుత్వం, మాట్లాడలేము, జరిగింది మాట్లాడలేని పరిస్థితి. అసలు ఎందుకు బెయిల్ రద్దు చేయలేదు జగన్మోహన్ రెడ్డికి? అసలు గిన్నీస్ బుక్ రికార్డు కదా, ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాల పాటు బెయిల్ పైన ఒక వ్యక్తి ఉండటము అనేది. మరి ఆ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో ఒక ఎన్వి రమణ గారు అనుకుంటా ఒక మాట అన్నారు, రాజకీయ నేపథ్యంలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళ కేసులు ఏవైతే ఉంటాయో అట్లాంటివి ఖచ్చితంగా సంవత్సరం లోపు తీర్పు చెప్పాల్సిందే, నానబెట్టడానికి వీల్లేదు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆ రోజు ఒక ఆశ కలిగింది, అది ఏమి వర్కౌట్ కాల. మరి నిజంగా అది గనక వర్కౌట్ అయ్యి ఉంటే గనక ఒక్కరోజు శిక్ష పడినా కానీ ప్రజలు ఏమైనా ఆలోచించేవాళ్ళేమో. 2 సంవత్సరాలు శిక్ష పడిగే కేసుల్లో వాళ్ళు శాశ్వతంగా రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి మనం ఒక చట్టం చేసుకున్నాం. ఆ విధంగా ఇతనికి శిక్ష పడి ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి అంటే న్యాయస్థానాలు త్వరితంగా పనిచేసి ఉంటే సంగతి నేను చెప్తున్నా. అలా చేసి ఉంటే గనక అసలు జగన్మోహన్ రెడ్డి సీఎంఏ అయ్యేవాడు కాదు. సీఎంఏ అవ్వకపోతే ఈ స్కాములు చేయగలిగేవాడు కాదు. ఇప్పుడు ఈ స్కాముల్లో ఇలా ఎంతో భవిష్యత్తు ఉన్నోళ్ళు వీళ్ళు, ఈ 5గురు ఎవరైతే ఉన్నారో అందరూ యంగ్ పీపుల్. విజయసాయి రెడ్డి లాగా తలనెరిసిన వాళ్ళు కాదు, చిన్నోళ్ళు హోటల్ పెట్టుకుని సంతకాడపైన నిలబడ అంటే వాళ్ళ బుద్ధి మంచిదని నేను చెప్పట్లేదు. అసలు ఒక అవకాశం మనం ఇస్తున్నాము అంటే ఇవాళ ఖరీదైన కార్ల కోసమో, విలాసవంతమైన జీవితం కోసమో, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్సుల కోసమో తప్పులు చేయడానికి సిద్ధపడిపోతున్నారు. పైగా అలా చేయడమే ఒక హీరోయిజం అనుకుంటున్న వాళ్ళు, అంటే అలాంటి వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్ అనుకుంటున్నారు సొసైటీలో. అందుకోసం వాళ్ళు చేస్తున్నారు. కానీ చేసే అవకాశం ఇస్తుంది మటుకు ఇట్లాంటి రాజకీయ నాయకులే కదా. అందుకని ప్రక్షాళన అంటూ మొదలైతే గనక రాజకీయ నాయకుల్లోనే ప్రక్షాళన మొదలు కావాలి. అప్పుడు మాత్రమే సరి అయిన వాళ్ళు రాజకీయ నాయకులుగా వస్తారు. అలాంటి రోజు రావాలని చూద్దాము. వీళ్ళ 5గురి పైన 6గురి పైన కూడా లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. ఒక్కతను మట్టుకు మద్రాసు ఎయిర్పోర్ట్లోనే ఎక్కడో పట్టుకున్నారు ఒక అతన్ని అయితే. మిగతా వాళ్ళని మట్టుకు ఏది ఏమైనా రప్పించే కార్యక్రమం చేసి వాళ్ళ ద్వారా నిజాలు కక్కించి అసలు వీళ్ళందరూ వెనకున్న వ్యక్తి ఎవరో బయటికి రావాలి. మనందరికీ తెలుసు. కానీ శంకులో పోస్తేనే తీర్థం అవుతుంది అన్నట్లు సాక్ష్యాధారాలతో నిరూపించగలిగినప్పుడే ఆ మహానుభావుడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ వ్యవహారంలోనైనా ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా ఒక పీడ వదిలే పరిస్థితి వస్తుందని చెప్పి ఆశిద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.